హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ బాయ్ సార్. ఈరోజు మనకు ఎస్ఎస్సి జీడీ టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ కూడా పనికొస్తాయండి చాలా బాగా. టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా డే 8 అంటే డైలీ మనం 30 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇంకో 30 క్వశ్చన్స్ ఇక్కడ 30 కాదు 40 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. రైట్, బిఫోర్ దట్ నేను మీ అందరికీ విషయం తెలియజేసుకోవాలనుకుంటున్నానండి. రైట్, ఏంటంటే మనకు ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్కి ఎంతగానో టైం లేదు. హార్డ్లీ ఒక 50 డేస్ టైం ఉందండి, అంతకంటే ఎక్కువ టైం లేదు. సో ఈ యొక్క తక్కువ టైం లిమిటేషన్లో ఇప్పుడు ఇంకా కొద్దిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఇంకా ఎక్కడో ఎంతెంతో మెటీరియల్ తీసుకొని వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడి ఆ ఉన్న మార్కులు కూడా రావాల్సిన మార్కులు కూడా పోగొట్టుకొని ఇలా ఇబ్బందులు పడేదానికంటే మనం ఒక ర్యాపిడ్ కోర్స్ అనేది ఎస్ఎస్సి జీడీ కోసం ర్యాపిడ్ కోర్స్ స్పెషల్గా జస్ట్ మనకు ఈ కోర్స్ అనేది 40 డేస్లోనే, లైక్ ఇప్పుడు మనకు 40 డేస్లోనే కంప్లీట్ చేసుకునే విధంగా ఇలాంటి కోర్స్ అనేది ఒకటి డిజైన్ చేశామండి. సార్ ఏంటి సార్ ఈ కోర్స్ యొక్క మెయిన్ ఏంటి అంటే, సో ఈ కోర్సులో అన్ని ఇంపార్టెంట్ ఎక్కడెక్కడైతే ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఎగ్జామ్లో ఫోకస్ చేస్తుందో అలాంటి వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చి ఒక చోట పెట్టడం. ఇక 2023లో సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ కామన్గా క్వశ్చన్ పేపర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఉంది అనమాట. బట్ ఇంకా ఎఫెక్టివ్గా మనము క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ చేసి తెలుగు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి వీడియో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఓవర్ టు దట్ ఇంకా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు అదే క్వశ్చన్స్ యొక్క బుక్ కూడా మీకు చేతికి అందివ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ డెలివరీ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. జస్ట్ 699 రూపీస్లోనే ఇది మీకు అందివ్వడం జరుగుతుందండి. సో దయచేసి ఇప్పుడు ఇంకా లేస్తున్న వాళ్ళు, లైట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ర్యాపిడ్ కోర్స్ అనేది మీకు చాలా 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 యూజ్ అవుతుందండి. ఎందుకు చెప్తున్నా అంటే సిన్సియర్గా ఎస్ఎస్సి జీడీ గురించి చాలా డెప్త్గా నేను స్టడీ చేశాను కాబట్టి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయనేసి చాలా అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి కోర్స్ ఒకటి మీకు అందరికీ ప్రిపేర్ చేసి అందివ్వడం అయితే జరుగుతుందండి. ఆ ప్రయత్నం అయితే మేము చేయగలిగాం. దయచేసి ఎవరైతే సిన్సియర్గా ఇంకా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఎలాగైనా కొట్టాలి అని ఆలోచించే వాళ్ళు దయచేసి ఇలాంటి కోర్సు కూడా అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మంచి మార్క్స్ వస్తాయి కూడా ఇలాంటి కోర్సెస్ మీకు అలా యూజ్ అవుతుంది. మోరోవర్ నేను ఇచ్చే గైడెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. దయచేసి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క ర్యాపిడో కోర్స్ అనేది తీసుకొని మీరు చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ కోర్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క సెషన్లో మీరే హీరోలు. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీరు నేను ఆన్సర్ చెప్పాకంటే మీరే ముందు కామెంట్ సెక్షన్లో కానీ చాటింగ్ సెక్షన్లో కానీ తెలియజేస్తేనే హీరోలు మీరే అవుతారండి. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో జీకే జిఎస్లో ఒకసారి ఈ పేపర్ నేనే అటెంప్ట్ చేస్తున్నా నాకే వచ్చింది అనే యాటిట్యూడ్తో అలాంటి ఉద్దేశంతో ఎగ్జామ్లో కూర్చోండి. ఇప్పుడు ఇది ఒక కైండ్ ఆఫ్ ఎగ్జామే అనుకొని నాకంటే ముందే మీరు ఆన్సర్స్ చేసుకోండి. మీకు మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి ఎన్ని మార్కులు మీకు వస్తున్నాయనేసి. ఎవాల్యుయేట్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయాలి, సార్ నేను ఇన్ని మార్కులు చేయగలిగాను, ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగాను అనేసి. అప్పుడే మీ యొక్క స్ట్రెంత్ ఏది అనేది మీకు తెలుస్తుంది. రైట్, స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్, ఇవన్నీ ఎస్ఎస్సి జీడీలో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ఏనండి. రైట్, వాట్ మేక్స్ ది ఇంపోర్టెడ్ గూడ్స్ మోర్ ఎక్స్పెన్సివ్? అర్థమైందా క్వశ్చన్? వాట్ మేక్స్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ మోర్ ఎక్స్పెన్సివ్? రైట్, అంటే దిగుమతి చేసుకున్న గూడ్స్ వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, రైట్, ఎక్కువ ధరలు కలిగి ఉండడానికి కారణం ఏంటి? రైట్, ఖరీదైనదిగా మార్చడానికి కారణం ఏంటి? రైట్, ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అది మరి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రైట్, వెరీ సింపుల్, లాజికల్గా ఆలోచించాలండి మనము. రైట్, ఏదైనా దేశము బయట నుంచి ఇక్కడికి ఏదైనా వస్తువు బయట నుంచి ఇక్కడికి రావాలి. లైక్ మీరు ఒక అడిడాస్ షూసే కొంటున్నారు, నైక్ షూసే కొంటున్నారు. రైట్, చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకు? దాంట్లో మరీ అంత పర్ఫెక్ట్గా ఇచ్చారా? అలా కాదు. అన్ని చోట్ల ఖరీదైందా? అలా కాదనమాట. మనం కావాలని మన సొంతంగా తయారు చేయించుకుంటున్నామా? అలా కాదు. జనరల్ గూడ్స్ జనరల్గా. బట్ ఎందుకు కాస్ట్ అవుతాయి అంటే టారిఫ్ అంటారనమాట. రైట్, ఇక్కడ చూడండి, టారిఫ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్సెస్. ఆ పర్టికులర్ వస్తువు మీద మన గవర్నమెంట్ విధించే పన్ను. రైట్, ఏదైనా వస్తువు మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని మీద ట్యాక్సులు పడతాయి. ఆ ట్యాక్స్లే నథింగ్ ఎల్స్ టారిఫ్ అంటారండి. సో మనమేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ట్యాక్సెస్ వేస్తేనే కదా ఎక్కువ గవర్నమెంట్కు పోయేది సొమ్ము. రైట్,
మందేముంది, మన దగ్గర నుంచి సొమ్ము లాగుతుంది ఏదో ఒక విధంగా. ఆ పెన్షన్, ఈ పెన్షన్, అమ్మబడి, గిమ్మబడి, బమ్మబడి, ముసలోళ్ళకి పెన్షన్, పిల్లోళ్ళకి పెన్షన్, మీకు పెన్షన్, ఇవన్నీ ఇచ్చి రైట్ ఎక్కడో చోటు నుంచి లాక్కుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతకాలం అని అప్పులు చేసుకుంటూ పోతాం? రైట్ లాగుతుంది, ఖచ్చితంగా ట్యాక్స్లు వేస్తుంది. రైట్ అందుకే వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు ఈ ట్యాక్సెస్ వల్ల పెరుగుతాయి అన్నమాట. వేరాజ్ మిగిలిన ఆప్షన్స్ గురించి చూసుకుంటే ఎక్కడ మనకు ఎలాంటి రిలేషను ఈ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. నెక్స్ట్ చూద్దాం. రైట్ నెక్స్ట్ చూస్తే చూడండి, యాజ్ పర్ ది సెన్సస్ 2011, నేను నిన్ననే చెప్పా, ఈరోజు మార్నింగ్ క్లాస్లో కూడా చెప్పా, సెన్సస్ గురించి దిగుతుంది రా భయ్యా. ఫస్ట్ క్వశ్చన్ అదే చెప్పాను సెన్సస్లో. ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఇక్కడ కూడా తగిలింది ఖచ్చితంగా క్వశ్చన్. రైట్ చూడండి, అంత ఈజీ కాదు. నేను క్వశ్చన్లు వస్తాయి, క్వశ్చన్లు తగులుతాయి అంటే చాలా డెప్త్గా అనాలిసిస్ చేసి ఈ పర్టికులర్ ఎస్ఎస్సి జీడీ మీదనండి. వేరే ఏ కోర్సు ఇంకా నేను మన యాప్లో కూడా రిలీజ్ చేయలేదన్నమాట. అంత డెప్త్గా అనాలిసిస్ చేస్తేనే కానీ 100% ఈ క్వశ్చన్ దిగుతాయి, ఇట్లా వస్తాయి క్వశ్చన్స్, ఈ పర్టికులర్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయని నేను మీకు చెప్పగలుగుతున్నా. అందుకే ర్యాపిడ్ కోర్సు లాంటి బ్రహ్మాండమైన ర్యాపిడ్ కోర్సు లాంటి కోర్సెస్ కూడా క్రియేట్ చేసి మీకు 40-50 రోజుల్లోనే ప్రిపేర్ అయ్యేదానికి ఒక అవకాశం కూడా మనకు యాప్ ద్వారా కలుగుతుంది అనమాట. రైట్ అడిషనల్లీ ఒక బుక్ ఫ్రీగా వస్తుంది. లిటరసీ రేట్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత ఎంత ఉంది? వెరీ సింపుల్, 74.04 అనేది భారతదేశంలో ఉన్న అక్షరాస్యత లిటరసీ రేటు. అదే ఒకవేళ మేల్ గురించి అడిగితే, ఇది అడిగాడు, మేల్ గురించి అడిగితే సమ్ 82 పాయింట్ సంథింగ్ ఉందన్నమాట అండి, గుర్తుంచుకోవాలి. ఫీమేల్ గురించి అడిగితే సమ్ 64-65 అట్లా ఉంది. అది మనం డిస్కస్ చేద్దాం. జనాభా గురించి నీట్గా ఒక క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్ సో రైట్ నౌ 74.04 అనేది మన ఇండియా యొక్క లిటరసీ రేట్. లిటరసీ మీన్స్ ప్రతి 100 మందికి ఎంతమంది చదువుకున్నారు అని అర్థం అనమాట. రైట్ ఇక్కడ మన క్వశ్చన్లు వేస్తాం. మరి ఇండియాలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏంది చెప్పండి మీరే. మార్నింగ్ క్లాస్ ఉన్నారు కదా, హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏంది చాటింగ్లో తెలియజేయండి. రైట్ సరే, హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న మనకు క్యాపిటల్ యూనియన్ టెరిటరీ ఏంది, స్టేట్ ఏంటి, యూనియన్ టెరిటరీ ఏంటి, లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏంటి, లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏంటి చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మా. రైట్ సో సరే, ఇది మీరే తెలియచేయండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తా. నెక్స్ట్ చూద్దాం. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి సెషన్స్లో పార్టిసిపేషన్ మీ తరపు నుంచి ఉంటేనే మజా వస్తుంది అనమాట. ఊరికి నేను చెప్పుకుంటే పోతా ఉంటే కాదు. సో మీరు కూడా వెతుకుతారు కదా ఏంది అనేసి. సో ఓకే, ఇన్ విచ్ రీజన్ డిడ్ స్వదేశీ మూమెంట్ హ్యావ్ ది స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్? రైట్ సరే, స్వదేశీ ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రజలపై బలమైన ప్రభావాన్ని చూపింది? స్వదేశీ ఉద్యమం. రైట్ ఇప్పుడు మనము స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. డైరెక్ట్గా ఆన్సర్ ఎందుకు, మనం కాస్త వెనక ముందు తెలుసుకుంటేనే వాటిల్లో వస్తాయన్నమాట క్వశ్చన్స్. అది ఇంపార్టెంట్. చూడండి, ద వెరీ 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 ఇంపార్టెంట్ సీక్రెట్ ఈజ్ ఎస్ఎస్సి వాళ్ళు క్వశ్చన్లు ఏవైనా ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి అడిగితే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న రిలేటెడ్ క్వశ్చన్స్ గ్యారంటీగా దిగుతాయి. ఇది చాలా పెద్ద సీక్రెట్, మీకు ఎవరు చెప్పాలా? అవునా కాదు చెప్పండి. స్టడీ చేశాను డెప్త్గా కాబట్టి చెప్తున్నా. కావాలంటే మీలో ఎవరైనా ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ రాస్తుంటే, అంతకంటే ముందు ఎంటీఎస్ ఎగ్జామ్ రాస్తుంటే, అంతకంటే ముందు ఎస్ఎస్సి జీడీ రాసి ఈ 2 ఎగ్జామ్స్ రాసున్న వాళ్ళు ఎవరంటే కాస్త చూడండి. అవునా కాదా చూడండి, రిలేటెడ్గానే క్వశ్చన్స్ దిగుతాయి. అందుకే ర్యాపిడ్ కోర్సులో అలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాం. గుర్తుంచుకోవాలి, 4 మార్కులు ఎక్కువ రావాలి అంటే ఎక్కడ మన ప్రిపరేషన్లో మనకు ఫాల్ట్ పెట్టుకోకూడదండి. ఇప్పటికి కాంపిటీషన్ అనేది నార్మల్గానే ఉంటుంది. బట్ అయినా కూడా మనము ఒక 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటేనే అండి జాబులు మీకు వచ్చేది. ఇమాజిన్ ఒక్కసారి ఈ 40 రోజులు అయిపోయినాయి, మీరు సరిగా ప్రిపేర్ కాలే, మీరు అనుకున్న లెవెల్లో ప్రిపేర్ కాలే, టైం వేస్ట్ చేసినారు. తర్వాత ఏంటి పరిస్థితి? నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండడమే. నీతో పాటు నీ ఫ్రెండ్ కావచ్చు, కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని వాడు సర్వీస్లోకి వెళ్తే వాడు డే 1 ఆన్వర్డ్స్ ఫస్ట్ మంత్లోనే 30,000-35,000 శాలరీ తీసుకొని వచ్చి ఇంటికి పంపిస్తే అప్పుడు ఉంటుంది మీకు కాలుతుంది, ఎక్కడో మండుతుంది, ఎక్కడో అబ్బా మిస్ అయిపోయినాం రా అనేసి. అండ్ నిజంగా గ్యారంటీ ఇస్తా, ప్రతి ఒక్కరు ఎవరైతే కట్ ఆఫ్ కంటే తగ్గుతూ ఉన్నారో 3, 4, 2, 1 ఇలాంటి మార్కుల్లోనే మిస్ అవుతారండి. వై డోంట్ మనం ఆ కష్టం కొంచెం ఎక్కువ పడి అలాంటి మార్కులు తెచ్చుకుంటే ఏమవుతుంది? వచ్చేదే తప్ప పోయేది లేదు. ఒకసారి మీరు ఇలాంటి విషయాలను మనసులో పెట్టుకోవాలండి. రైట్ సరే, ఇక్కడ బెంగాల్ అనేది కరెక్ట్ ఆప్షన్.
రైట్, మనం చూద్దాం బెంగాల్ ఎందుకు స్వదేశీ మూమెంట్లో బెంగాలే ఎందుకు మెయిన్గా పాత్ర పోషించింది అంటే 1905 విషయానికి వస్తే ఆ రోజుల్లో లార్డ్ కర్జన్ ఇవే క్వశ్చన్లు పడేది ఇవే. లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉండేవాడు. సో 1905లో జాతీయ భావాలు స్వతంత్రత భావాలు ఎక్కువైపోయి మాకు ఇంకా మీరు పోండ్రా నాయనా బ్రిటిష్ వాళ్ళు, మా పని మేము చేసుకుంటాము అని అంటూ ఉంటే ఇట్లా కాదు వీళ్ళకు ఒక పని చేద్దాము అనేసి ముస్లిమ్స్ ఏరియాను సపరేటు, హిందూస్ ఏరియాను సపరేట్ చేస్తారు. ఇదే బెంగాల్లో సపరేట్ చేస్తే మాకు పెడతావరా నాయాలారా అనేసి ఇక్కడ నుంచి స్వదేశీ ఉద్యమం, సొంత దేశం నువ్వు పో, మా దేశం మాదిరాన నువ్వెందుకంటే మమ్మల్ని విడగొడతాను, నువ్వు పని చూసుకోపో అని చెప్పేదానికి 1905లో స్వదేశీ ఉద్యమం జరుపుతారనమాట. రైట్. సో ఇక్కడ బిపిన్ చంద్రపాల్, సో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తారనమాట. సో ఇంకా వచ్చేసి ఇక ఈ స్వదేశీ ఉద్యమం 1905లో జరుగుతుందండి. అందుకే ఈ బెంగాల్లో ఎక్కువగా ఇలాంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇదే స్వదేశీ ఉద్యమము చేస్తా బెంగాల్ అయితే విభజించినారు. ఆ తర్వాత 1911లో ఈ బ్రిటిష్ వాళ్ళతో కాక ఈ బెంగాల్ మళ్ళీ కలుపుతారు అనమాట. ఇదొక విషయం ఆలోచించుకోవాలి. మళ్ళీ కలిపి అరే బాబు మనకి ఇక్కడ ఈ బెంగాల్గిన కలకట్టాగిన రాజధాని పెట్టుకుంటూ పోతాం రా సంకనాగే, సో మనము ఢిల్లీకి రాజధాని మారుస్తాము అనేసి ఇదే బ్రిటిష్ వాళ్ళు 1911లో ఢిల్లీకి అదే రాజధానిని మారుస్తారనమాట. అలా ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు వైస్రాయ్గా పనిచేసిన వాళ్ళల్లో లార్డ్ హార్డింజ్ టూ ఈయన అప్పుడు వైస్రాయ్గా పనిచేసేవాడు 1911లో. అవునా కదా? సరే, మరి 1911 వరకు వచ్చినాం, తర్వాత చూసుకుందాం 1911 తర్వాత ఏం జరిగింది. 1912లో ఎటువంటి ఇబ్బందులు లేదు అనుకుందాం. సరే, మరి 1913లో ఏం జరిగింది? 1913లో మనకు విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ అవార్డు దొరుకుతుందండి. నోబెల్ అవార్డు దొరుకుతుంది. గీతాంజలి అనే ఒక బుక్ రాసి, ఈ గీతాంజలి అనే బుక్ రాయడం వల్ల ఇతనికి లిటరేచర్లో నోబెల్ అవార్డు రావడం జరుగుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1913 రైట్. 1914 నుంచి ప్రపంచ యుద్ధము స్టార్ట్ అవుతుంది 1918 వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రపంచ యుద్ధం 1918. సరే, మరి 1915లో మన మహాత్మా గాంధీ 1915 జనవరి 9th మళ్ళీ మనకి రావడం జరుగుతుంది ఇండియాకు. స్వదేశీ అంటే ఎన్ఆర్ఐ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఆల్రెడీ ఇలాంటిది చెప్పాను నేను, ఇంక వద్దు. సో ఈ విధంగా మనము గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడే క్వశ్చన్స్ మీకు పడతాయి అన్నమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, ఇక్కడ తాళ్ళు, నూలు, తివాచీలు మరియు ఇతర కళాఖండాలు, రైట్. సో ఇలా మన కళాఖండ అంటే కళాఖండ కాదు, తినే కళాఖండ కాదు, రైట్. ఇక్కడ ఏ పంట గురించి మాట్లాడుతున్నాం, రైట్. ఇక్కడ మనం చూద్దాం. గన్నీ బ్యాగ్స్, సంచులు, రైట్. మ్యాట్స్ అంటే కింద పరుచుకునేటి, రైట్. రోప్స్, తాళ్ళు, ఇట్లా కార్పెట్స్, ఇలాంటివన్నీ అంటే అదే ఆర్టిఫెక్ట్ అంటే కళాఖండాలు. ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నాం కదా. ఏంది సార్ ఇది, ఏ పంట గురించి మాట్లాడుతున్నామంటే నథింగ్ ఎల్స్, నన్ అదర్ దాన్ మనకు జూట్ అనమాట, రైట్. ఏంటి? జూటు, జనపనార అని తెలుగులో అంటామండి. జూటును జనపనార అంటాం. ఈ జనపనార మనకు ఇండియాలో అయితే బెంగాల్లో ఎక్కువ పండుతుంది, రైట్. వరల్డ్లో అయితే మనకు బంగ్లాదేశ్లో అత్యధికంగా జనపనార పండుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోవాలా. ఈ జనపనార ద్వారానే ఇవన్నీ చేస్తారు. మనం మామూలుగా వడ్లు వేసే సంచులన్నీ జనపనారతో చేస్తారు, మనం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ బ్యాలెన్స్డ్ మీల్స్ ఆఫ్ యావరేజ్ సైజ్ ఈచ్ డే షుడ్ అడోల్సెంట్స్ హ్యావ్. ఇంగ్లీష్లో చదివితే అంత ఈజీగా అర్థం కాదు, మనం తెలుగులో చదువుకుందాం. కౌమార దశలో మామూలుగా అడోల్సెంట్ అంటే మనం కామన్గా మనకి యూత్ కంటే ముందు ఉన్న దశను అడోల్సెంట్, రైట్. సో ఉన్న వాళ్ళు ప్రతిరోజు సగటు పరిమాణంలో ఎన్ని సమతుల్య భోజనాలు తీసుకోవాలి, ఎన్ని సమతుల్య భోజనాలు తీసుకుంటారు, ఎన్నిసార్లు తింటావు రోజుకు? 4, 3, 5? సో 3 సార్లు ఈజ్ కామన్ సమతుల్య భోజనము అంటామండి. 3 సార్లు తీసుకోవాలి. ఎంత సింపుల్గా అడిగినాడు చూడు. కానీ మనల్ని ఇంగ్లీష్ చదివితే ఇంకా కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు, రైట్. 3 అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కౌమార దశ అడిగినాడు కాబట్టి దిక్కు తెలియక సత్సం 4, 5 పెడతాం, 6 పెడతాం లేకపోతే అట్లా. సో ఈ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గానే కన్ఫ్యూజ్ చేయకుండా అడుగుతాడు, మనమే కన్ఫ్యూజ్ అవుతామండి. లూ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ విచ్ సీజన్? లూ
సరే, మరి ఈ లూ గురించి మాట్లాడుకుందామండి. నేను కామన్గా ఆగ్రాలో పనిచేస్తున్నప్పుడు, కాన్పూర్లో పనిచేస్తున్నప్పుడు విపరీతమైన గాలులు వచ్చేటి ఎండల కాలంలో. మే, జూన్, జూలై విపరీతమైన గాలులు, దుమ్ము, ధూళి, భలే భయంకరంగా ఉండేదన్నమాట. దాని మీద ఇంకా ఎండ, వేడి విపరీతంగా, రైట్. ఆ గాలులను మనము నార్త్ సైడులో అలా వచ్చే గాలులను లూ అంటాం. అది గుర్తుంచుకోవాలి. లూ అనేది ఏ ఋతువు యొక్క లక్షణం అని అడిగాడు అనమాట, రైట్. మరి మనకు ఏ ఋతువు ఉంటుంది, కామన్గా ఏముంటుందండి లూ అనేది? ఏ సీజన్ ఉంటుంది? సీజన్ ఉంటుంది. ఇక్కడ తెలుగులో ఋతువు అన్నాడు, ఓకే, వేరే విషయం. సీజన్ వచ్చేసి మనకు సమ్మర్లో నార్త్ సైడ్లో వీచే గాలులను లూ అంటాం. అర్థమైందా? సరే, ఇంకొకటి ఉంది, అది తర్వాత ఇలాంటి క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుందాం. సరే, చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ ది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అత్యధికమైన పెద్దది, అత్యధికమైన పొడవైంది అనుకోవచ్చు, అలా అనుకోకూడదు. అత్యధికమైన సుదీర్ఘమైన రాజ్యాంగం ఏది అంటే నన్ అదర్ దాన్ అవర్ ఇండియన్ రాజ్యాంగం అనమాట, రైట్. 395 ఆర్టికల్. ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేని ఆర్టికల్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉంది, రైట్. 395 ఆర్టికల్లో. సో ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాలండి. సరే, మరి చూద్దాం. అంటే రాజ్యాంగం అనే వచ్చేసరికి చాలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అవన్నీ మేము ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం మీతో. మళ్ళీ ఇక్కడ స్పెషల్గా డిస్కస్ చేసుకోలేం. ది టర్మ్ ఆఫ్ లోక్సభ పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ గురించి మాట్లాడుతున్నాడు. టర్మ్ ఆఫ్ లోక్సభ అన్లెస్ డిజాల్వ్, అంటే అది ఇంకా అంటే డిజాల్వ్ ఇన్ ద సెన్స్ ఎలక్షన్స్ దిగేటప్పుడు అది లోక్సభ ఇది అయిపోతుంది అనమాట, ఎండ్ అయిపోతుంది. ఆ టర్మ్ ఎండ్ చేసుకుంటారు, మేము చాలు, మేము మళ్ళీ ఎలక్షన్లోకి పోతామని. డిజాల్వ్ కాకముందు వరకు ఈజ్ ఫ్రమ్ ది డేట్ అపాయింటెడ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్, అంటే ఏం లేదు. ఎన్నికైనప్పటి నుంచి నెక్స్ట్ ఎన్నిక కోసం వెళ్ళేంత వరకు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉండాలి? ఒక లోక్సభ టర్మ్ అడిగాడు అంతే, ఏం లేదు అక్కడ. ఒక లోక్సభ టర్మ్ ఎంత అని అంటే నథింగ్ ఎల్స్. లోక్సభ వచ్చేసి 5 ఇయర్స్ అండి, 5 సంవత్సరాలు ఉంటుంది లోక్సభ. మరి రాజ్యసభ టర్మ్ ఎంత అంటే రాజ్యసభ అసలు టర్మ్ లేదండి, అది డిజాల్వ్ కానే కాదు, రైట్. మరి రాజ్యసభలో ఉన్న ఎంపీల టర్మ్ ఎంత అంటే అది చెప్పుకోవచ్చు మనకు 6 సంవత్సరాలు. లోక్సభలో ఉన్న ఎంపీల టర్మ్ ఎంత అంటే 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. సో ఈ 5తో చాలా పెద్ద అవినాభావ సంబంధం ఉందన్నమాట మన భారతదేశానికి. గుర్తుంచుకుందాం, రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా అది ఒక కొత్త మిషన్ అనమాట. రీసెంట్గా మనకు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉండి సొంతంగా ఏదైనా చేయాలని ఒక ఐడియాలు ఉండి వాళ్ళను ప్రోత్సహించేదానికి ఇలాంటి స్టార్టప్ ఇండియా అనే ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారనమాట, రైట్. అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందండి? ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, రైట్? చెప్పండి. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖనా, సామాజిక న్యాయమా, లేదంటే స్కిల్ డెవలప్మెంటా, కార్మిక ఉపాధినా? చూడండి. సో ఆబ్వియస్లీ మనకు స్టార్టప్ ఇండియా అనేది అఫ్ కోర్స్ ఇది వ్యాపారానికి సంబంధించింది, పరిశ్రమలకు సంబంధించింది, రైట్. కాబట్టి ఆబ్వియస్లీ మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి వస్తుంది అనమాట, అది గుర్తుంచుకోవాలి. సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ విత్ ద ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఎకానమీ? ప్రైమరీ సెక్టర్ ఆఫ్ నిన్న మొన్న ప్రతిసారి డిస్కస్ చేసుకుంటున్నా. ఈవెన్ నేను ఇచ్చే ర్యాపిడ్ కోర్సులో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా నీట్గా 5000 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి ర్యాపిడ్ కోర్సులో. చేస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని 100% అక్కడ దిగిపోయాయి, రైట్. సో చూద్దాం. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ మనకు ఎకానమీ తీసుకుంటే ఆర్థిక శాస్త్రంలో తీసుకుంటే మనము డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఇండియా ఎకానమీ ఎన్ని సెక్టార్లుగా డివైడ్ అయ్యింది అని అడుగుతాడు అనమాట, రైట్. సో రైట్, ఇక్కడ మనకు ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటే థర్డ్ అనమాట. ప్రైమరీలో ఏమొస్తాయి? అగ్రికల్చర్ వస్తుంది, ఫిషింగ్ వస్తుంది, ఫారెస్ట్రీ వస్తుంది, రైట్. అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, అనిమల్ అంటే పాలు తీసుకోవడం, ఇవన్నీ అంతే, అన్ని దీంట్లోనే వస్తాయి అనమాట, రైట్. సో ఇక్కడ సెకండరీ వచ్చేస్తే ఇండస్ట్రీ వస్తుంది, రైట్. సో ఇది ఇంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ, రైట్. ఇక్కడ థర్డ్ విషయానికి వస్తే ఇది మైనింగ్ కూడా వస్తుంది, ఇక్కడే వస్తుంది. బట్ థర్డ్ విషయానికి వస్తే హోటల్స్ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, రైట్. బ్యాంకింగ్ వస్తుంది, సాఫ్ట్వేర్ వస్తుంది, రైట్. అన్ని సర్వీసెస్కు సంబంధించింది మొత్తం అంతా
మెడికల్ ఇవన్నీ అంటే హాస్పిటల్స్ ఎలాగో వచ్చాయి. సో ఇవన్నీ సర్వీస్ సెక్టార్కి సంబంధించింది, థర్డ్ సెక్టార్కి సంబంధించింది అనమాట. ఇది ఇందులోనే బిట్లు వస్తాయి, ఇందులోనే కవర్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ బిట్ చెప్పే ముందు ఈ బిట్ ఇవన్నీ మీకు చెప్తేనే, కావాలంటే మీరు పాజ్ చేసి కూడా మీరు నోట్ చేసుకోండి, క్వశ్చన్లో దిగుతాయమ్మా ఖచ్చితంగా. సార్ ఊరికే ఏదో చెప్తున్నాడు, కోర్సులు అమ్ముకునేదానికి ఏదో చేస్తున్నాడు, ఇవన్నీ కాదు. ఖచ్చితంగా నేను చెప్పానంటే అక్కడ దిగిపోతాయి క్వశ్చన్స్. అంత నమ్మకంతోనే చెప్తున్నాను అనమాట, అది మీరు అర్థం చేసుకోవాలా. లేకపోతే నేను అలాంటి కోర్సులు క్రియేట్ చేసి మీకు ఇవ్వను. అండ్ కోర్సులు అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సులుగా ఇప్పటి వరకు మనకి ఇప్పుడు రిలీజ్ చేసిన కోర్సులో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు మనది అని చెప్పుకోవచ్చు, రైట్? చూడండి. సరే, మరి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనము చూడండి, ప్రైమరీ సెక్టర్ కానిదేది? ఫారెస్ట్రీ ప్రైమరీ సెక్టరే, ఫిషింగ్ ప్రైమరీనే, డైరీ ప్రైమరీనే. మరి కానిదేంది? బ్యాంకింగ్. సో థర్డ్ సెక్టర్, ఇది టెర్షియరీ సెక్టర్. రేపు హోటల్స్ అడగచ్చు, లేకుంటే ఇండస్ట్రీ అడగచ్చు, లేకపోతే మినరల్స్ అడగచ్చు, మైనింగ్. సో ఇవి మీకు గుర్తులు లేకపోతే మాత్రము ఖచ్చితంగా దెబ్బతింటారు. సో అందుకే రిలేటెడ్గానే క్వశ్చన్లు అడుగుతాడు, అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, మరి ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే ముందే మీరు చేయండి చూద్దాం. ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ వెదర్ టు ఎక్స్పాండ్ డిమాండ్ ఆర్ రిడ్యూస్ ఇట్స్ కాన్స్టిట్యూట్స్ ది ఫంక్షన్. అంటే ఏం లేదు, గిరాకీని పెంచడమా తగ్గించడమా అనే విషయంలో ప్రభుత్వము జోక్యం చేసుకోవడమే. అంటే జోక్యం ఎందుకు చేసుకుంటుంది? ప్రభుత్వం జోక్యం ఎందుకు చేసుకుంటుంది గిరాకీని పెంచడానికి తగ్గించడానికి? అంటే ఏం లేదండి, వస్తువుల ధరలు పెరిగినా తలకాయ నొప్పే, వస్తువుల ధరలు తగ్గినా తలకాయ నొప్పే, రైట్? పెరిగితే సామాన్య జనం కొనలేరు, తగ్గితే రైతులు బతకలేరు, ఇదే కదా. అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంట, స్టెబిలైజ్ చేసుకోవాలన్నమాట, రైట్? పెరగకుండా తగ్గకుండా రెండు బాగా పోతా ఉండే విధంగానే చేసుకోవాలి. అది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఏంటంటే స్థిరీకరణ, స్టెబిలైజేషన్ చెయ్యడము అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి, రైట్? లేకపోతే ఏదో ఒక వర్గం సమాజంలో దెబ్బతింటుంది. సరే, మరి చూద్దాం. సోడియం సల్ఫేట్ మరియు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తాయి అనేది ఆ క్వశ్చన్స్ అన్ని డివైడ్ చేసి వాటికి స్పెషల్గా క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ విషయంలో తీసుకుంటే మనకు చాలా రేర్గానే క్వశ్చన్లు వస్తున్నట్టు గమనించాం, మనం నిజంగానే గమనించాం. ఒక బయాలజీ నుంచి అయితే ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, మనం డెప్త్గా బయాలజీ గురించి క్వశ్చన్లు చదువుకోవచ్చు, రైట్? సో అది మనం ఎక్కడైతే రేర్గా ఉంటుందో అది వీలైనంత వరకు ఇగ్నోర్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకంటే వస్తాయో రాదో తెలియదు, దానికోసం ఎక్కువ టైం కేటాయించడం అంత బాగుండదు. దిస్ ఈజ్ మై జస్ట్ ఒపీనియన్ ఓన్లీ. ఆ తర్వాత పాటించాలా లేదా అనేది యువర్ చాయిస్. చాణక్య రాజులలో ఎవరిని రవికీర్తి ప్రశస్తి రచించాడు అంటే, ఇక్కడ చూడండి ఇంగ్లీషు, రవికీర్తి కంపోజ్డ్ ప్రశస్తి ఆఫ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ చాళుక్య రూలర్స్. అంటే ఏం లేదు, క్వశ్చన్స్ తర్జుమా చేయడంలో తేడా ఉంటుంది ఖచ్చితంగా, అందుకే నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా మీకు చెప్పగలుగుతున్నా. రవికీర్తి అనేవాడు ఒకడు ఉంటాడు, రవికీర్తి. సో ఈయన చాళుక్య రాజుల్లో పులకేశి 2 అతని టైంలో ఉంటాడు అనమాట. ఇక్కడ పులకేశి 2 టైంలో ఉంటాడు. ఈ పులకేశి 2 గురించి ఈ రవికీర్తి అనే అతను రాళ్ళ మీద రాపిస్తాడు అనమాట, రాతి మీద రాపిస్తాడు. అప్పుడు పులకేశి 2 అనే ఉన్నాడు, రాయ్ కొడక రాయ్, పులకేశి 2 అన్నాడు, యుద్ధం చేశాడు రాయ్. హర్షవర్ధునితో ఈ పులకేశి 2 పోయి నర్మదా నది దగ్గర పోయి పోరాడినాడు రాయ్, మళ్ళా రాయ్. సో ఇట్లా రాపిచ్చి శాసనం వేపించినాడు. కాబట్టి ఇప్పుడు ఆ హర్షవర్ధునితో పులకేశి పోరాడి హర్షవర్ధుని ఓడించినాడు. ఎవరైతే పుష్యభూతి డినాస్టీ వంశస్థుడు హర్షవర్ధనుడు, పులకేశి 2 ఇక్కడ మనకు చాళుక్య వంశస్థులు అని ఇవన్నీ ఇప్పుడు మనం చదవగలుగుతున్నాం. ఇప్పుడు రవికీర్తి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా వద్దా? మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి రవికీర్తి సార్కు, రైట్? సో అలా చేశాడు. రవికీర్తికి సంబంధించిన వ్యక్తి పులకేశి, పులకేశికి సంబంధించిన వ్యక్తి రవికీర్తి. మరి ఈ రెండు విషయాలు పక్కన పెడితే మరి సముద్రగుప్తుడు ఒకడు ఉన్నాడు, ఇండియన్ నెపోలియన్ అంటాడు ఈ సముద్రగుప్తుని, ఇండియన్ నెపోలియన్. ఈ సముద్రగుప్తునికి సంబంధించిన ఇట్లాంటి విషయాల గురించే హరిసేన అని ఒక అతను ఇలానే అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్ ప్రశస్తి అనం లేదా అలహాబాద్ ప్రశస్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి యుద్ధాల గురించి, సముద్రగుప్తుడు చేసిన యుద్ధాల గురించి, ఆడ చేసిన తోపు తుడుము వాడిని కొట్టినాడు ఈనిదన్నాడని మొత్తం రాతి మీద రాపిచ్చినారనమాట. రాపిచ్చింది ఎవరు? హరిసేనుడు, ఇతని యొక్క మినిస్టర్ అంతే. సో రాపిచ్చాడు, ఓడిపోయినా తన్నులు దీనొచ్చినా కూడా రాపిచ్చినాడు, మా వాడే గెలిచినాడు అనేసి. అంటే కింద పడినే పై చేయి మాదే అని రాపిచ్చినాడు అనమాట దాంట్లో. సో అతని గురించి కూడా మనం చెప్పుకుంటాం, ఏం చేస్తాం, కర్మ.
ఇండియన్ నెపోలియన్ అని కూడా సముద్రగుప్తుని మనం చెప్పుకుంటాం అనమాట, రైట్. సో ఇలాంటి విషయాలేమో మనకు డిస్కషన్లో ఎక్స్ట్రా బిట్స్ పడేది. అందుకే స్పెషల్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోండి. ది డాష్ హ్యాస్ ది సోల్ అథారిటీ టు ఇష్యూ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా, రైట్. సో నేను ఒక లాజిక్ చెప్పాను, ఎక్కడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీకు ఆప్షన్లో ఉంటుందో ఆల్మోస్ట్ అదే ఆప్షన్ ఉంటుందమ్మా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇంతవరకు SSCGD పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నా కానీ లేదంటే RBI అన్నా కానీ, సో ఇక 3 స్టేట్స్ నార్మల్గా స్టేట్స్ ఇచ్చి ఒక స్టేట్ అస్సాం సైడ్ ఈస్టర్న్ స్టేట్స్ ఇచ్చినా కానీ ఇలాంటివే ఆప్షన్స్ ఉంటాయి అని చాలాసార్లు గమనించాము. 100% ఈ యొక్క పరిస్థితిని నేను గమనించాను అనమాట. గుర్తుంచుకోవాలి, ఇవి మీకు చెప్తున్న ఒక టిప్స్, నన్ అదర్ దాన్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలో గురించి చెప్తున్నాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ వరల్డ్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ బ్యాంక్ అయ్యేది. సరే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కడుందండి వరల్డ్ బ్యాంక్? ఎక్కడుంది? వేర్ ఇస్ వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్, రైట్? సో ఎక్కడుంది? IMF, వరల్డ్ బ్యాంకు రెండు ఎక్కడున్నాయి చెప్పండి? వాషింగ్టన్లో ఉంటాయి. ఎక్కడ? వాషింగ్టన్లో ఉంటాయి, రైట్. వాషింగ్టన్లో ఉంటాయి అన్నమాట. వాష్ అయిపోయినాయి అంతే. వరల్డ్ బ్యాంకు, IMF వాష్ అయిపోయినాయి. సునామీ వచ్చింది వాషింగ్టన్లో, వాష్ అయిపోయినాయి అని మనం చదువుకోవాలంతే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్, వెర్ ఇస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? ముంబై, రైట్. మరి సెక్యూరిటీస్ బ్యాంకు, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ అండి, SEBI అంటారండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది కూడా ముంబైలోనే ఉంటుంది. సరే, మరి ముంబై గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాట్ ఈజ్ ముంబై? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ముంబైని చెప్పుకోవచ్చు. మిస్ అవ్వద్దు, స్కిప్ అవ్వద్దు, బోర్ కొడుతుంది అనేసి మీరు ఇంకా వెళ్ళిపోతే ఇంకా లాస్ అయ్యేది మీరే చెప్తున్నా. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా SSCGD కోసం తీసి మీకు ఇవ్వడం అనేది నాట్ ఏ జోక్. సో టు డిఫెండ్ ఖలీఫాస్ టెంపరల్ పవర్స్ ఏ ఖిలాఫత్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బాంబే. అంటే ఏం లేదండి, ఖలీఫా అంటే ఎవరండి? ముస్లింలకు పెద్ద గురువు. ఎక్కడుంటాడండి? ఈయన టర్కీలో ఉంటారు వీళ్ళు. సో ఈ టర్కీని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. ఇండియాను యాజ్ యూజువల్ ఇండియాను రూల్ చేస్తూ ఉంటారు. ఈ టర్కీలో ఈ ఖలీఫాకు ఉన్న పవర్స్ ఈ బ్రిటిష్ వాళ్ళు లాగేస్తారనమాట. నీ పవర్ లేదు, ఎవరు లేదు, పోయా స్వామి రోజు గమ్మునుండు అనేసి చెప్తారనమాట ఖలీఫా గమ్మునుండు అనేది. ఈ వార్త మన ఇండియన్ ముస్లిమ్స్కు తెలుస్తుంది. ఇండియన్ ముస్లిం తెలిస్తే ముస్లిమ్స్ ఎంతైనా బాయ్ అవుతారు కదా. సో అలానే ఇండియాలో కూడా ఇలాంటి ఒక ఉద్యమం అనేది లేవదీస్తారనమాట. దాన్ని ఖలీఫత్ మూవ్మెంట్ అంటారనమాట, రైట్. సో ఆ ఉద్యమం అనేది ఎలాగో 1919లో స్టార్ట్ అయినప్పుడు, సో అదే టైంలో మనకు 1919 ఏప్రిల్ 13లో జలియన్వాలా మసాక్రే జరుగుతుంది. జలియన్వాలా బాగ్ మసాక్రే జరిగిన తర్వాత మనకి రౌలట్ యాక్ట్ అగెన్స్ట్గా జలియన్వాలా బాగ్ మసాక్రే జరుగుతుంది. సో అదే రౌలట్ యాక్ట్ అగెన్స్ట్గా గాంధీ ఏం చేస్తాడంటే మనకు నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు 1920లో. సో వీళ్ళు స్టార్ట్ చేసినారు ఇండియాలో, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు ఖిలాఫత్ మూమెంట్ అని వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఇదేదో ఇద్దరు స్టార్ట్ చేసినారు. ఈ ఇద్దరికి కామన్ ఎనిమీ వచ్చేసి ఎవరు? బ్రిటిషర్స్ కామన్ ఎనిమీ అయినప్పుడు వీళ్ళు కలుస్తారా లేదా? ఖచ్చితంగా కలుస్తారు. శత్రువు మిత్రువు అయినట్టు ఖచ్చితంగా కలుగుతారు. వీళ్ళు సార్ గాంధీ తాత మనం కూడా కలుస్తాము, ఎటా నువ్వు కట్టబెట్టుకొని నడుస్తాను కదా, ఎవరన్నా ఉంటే ముందు కొట్టు, మేము వెనకాల నడుస్తా అంటాం అనేసి ఈ గాంధీ గారిని అంటే మహాత్మా గాంధీని మనకు ఈ ఖిలాఫత్ మూమెంట్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. సరే రారా కలుద్దాము, కలిసి మనం చేసుకుందాము అని 1921లో ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని కొత్తగా కలుపుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. అది మనకు ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట, రైట్. సో ఇక్కడ ఎక్కడ క్వశ్చన్స్ వచ్చినా మీరు ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేసి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా, రైట్. మరి చూద్దాం. ఏదో కొత్తగా అడిగాడు, జియోగ్రఫీలో అడిగాడు అనమాట. కామన్గా మనం జియోగ్రఫీలో చాలా తక్కువే క్వశ్చన్స్ అడిగేదానికి చూస్తుంటాం, బట్ అడుగుతాడు కూడా. సో ఈ లూ అని, కాల్ బైసాకి అని, ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ జియోగ్రఫీ, రైట్. సో చూద్దాం. ఐడెంటిఫై ది థర్డ్ లేయర్ ఆఫ్ సాయిల్ ఫ్రమ్ టాప్. పైనుంటి మట్టి యొక్క 3వ పొరను గుర్తించండి. మట్టి యొక్క 3వ, మాకు చర్మం పొరనే తెలియదు సార్, మట్టి యొక్క పొరనే ఆడ ఈ చిన్నప్పటి నుంచి తవ్వుకుంటానే కానీ ఒక పొర తప్ప 2వ పొర రాదే. సో అనుకోవచ్చు, కానీ మట్టికి రకరకాల పొరలు ఉంటాయంట, అది సైన్స్ చెప్తా ఉంది, మనం చదువుదాం ఒకసారి, రైట్. హ్యూమస్ అంట, ఇది వద్దు, ఇది పైన ఉండేది ఆ తేమ, ఆ బాగా సారవంతమైన ఇది వస్తుంది, లేయర్ ఒకటి వస్తుంది, రైట్. పొలాల్లో మనం తీసుకుంటే మీరందరూ గమనించుంటారు, రైట్. అది ఒక దాంట్లోనే కొంచెం బాగా మన సారవంతమైనవి ఇవన్నీ ఉంటాయి, రైట్. సో ఈ హ్యూమస్ అంట ఫస్ట్ లేయర్.
టాప్ సాయిల్ అంట, దాని కింద ఉండే సెకండ్ లేయర్ అని టాప్ సాయిల్ అంటారు. దాని తర్వాత వచ్చేసి సబ్ సాయిల్, ఇది 3వ లేయర్ అనమాట. రైట్, రేపు ఒకవేళ నాలుగో లేయర్ ఏందని అడిగితే కర్మగాలి. రైట్, వెదర్డ్ రాక్ ఫ్రాగ్మెంట్స్, చిన్న రాళ్ళు వెదర్డ్ రాక్ ఫ్రాగ్మెంట్స్ అంటారు. 5వ లేయర్ లాస్ట్ లేయర్ ఏదని అడిగితే కర్మగాలి బెడ్ రాక్. బెడ్ అంటే ఇంకా కింద బెడ్ వేసి పండుకోవడమే. రైట్, ఇలాంటి బెడ్ రాక్ ఫార్మేషన్ అనమాట. సో ఇవి 5 లేయర్లు ఉంటాయి సాయిల్కి. అడగచ్చండి, చెప్పలేమండి. లాస్ట్ టైం 3rd లేయర్ అడిగాడు, ఇప్పుడు ఫస్ట్ లేయర్ అడిగితే ఏం చేస్తారు, లాస్ట్ లేయర్ అడిగితే ఏం చేస్తారు. అందుకే మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, మరి ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు, తెలుగులోనే చదువుదామా? రైట్, భారత రాజ్యాంగంలో ఇలాంటి పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటుందో ఫస్ట్ ఆ లాంగ్వేజ్లో చదవండి. ఫస్ట్ అయితే మీరు స్కిప్ చేయండి, మిగిలినవి చదువుకోండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో చదువుకొని ఆన్సర్ చేసేందుకు ప్రయత్నం చేయండి. కామన్గా ఇలాంటి వాటిల్లో ఆన్సర్ ఎలా ఉంటుందంటే మీ మైండ్కు ఫస్ట్ పాజిటివ్గా ఏది తగులుతుందో అదే ఉంటుంది. చాలా లాజిక్ అనమాట ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుంచుకుందాం. మరి మీ మైండ్కి ఏది లాజిక్గా తగులుతుందో మీరే ఈసారి చెప్పాలమ్మా. భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కింది వాటిల్లో ఏ విధులు చేర్చలేదు. ఓకే, మరి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, హింసను విడనాడడం. సో ఇక ఇది ఆబ్వియస్లీ ఇది వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ కింద యాడ్ చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, దేశ మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం ఫండమెంటల్ డ్యూటీసే. 42వ ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 6 నుండి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం. రైట్, ఇది మనము 42 కాదండి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది ఫండమెంటల్ డ్యూటీస్లో. రైట్, ఇక డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, అది ఫైనల్గా ఫండమెంటల్ రైట్స్ కిందకి కూడా వచ్చింది. ఇది మనం గుర్తుంచుకుందాం. సరే, మరి చూద్దాం. సరే, ఇది క్వశ్చన్ పురుషుల కేటగిరీలో విసిరే డిస్కస్ త్రో ఉంటుంది కదా, ఉపయోగించే డిస్కస్ త్రో యొక్క వ్యాసం మరియు బరువు ఎంత? వ్యాసం అంటే ఏం లేదండి, డిస్కస్ త్రో వచ్చేసి లైక్ ఇలా ఉంటుంది. మనకు మామూలుగా ఈ విధంగా డిస్కస్ త్రో ఉంటుంది, గుర్తుంచుకుందాం. ఈ విధంగా డిస్కస్ త్రో ఉంటుంది. దీన్ని వ్యాసం అంటాం. రైట్, గుర్తుంచుకోవాలి. వ్యాసం ఎంత ఉంటుందండి, ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది అని అడిగాడు. 2 కిలోల బరువు ఉంటుంది, 22 సెంటీమీటర్ల వ్యాసం ఉంటుంది. ఇది మీకు క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. డిస్కస్ త్రో అనేది ఇట్లా పట్టుకొని తిరిగి చూడు ఇట్లా, అది. సో గుర్తుంచుకోవాలి, చాలా మందికి డిస్కస్ త్రో అంటే కూడా తెలియదు కాబట్టి చెప్తున్నాను అంతే. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ ఏంది, ఇక్కడ మౌర్య సామ్రాజ్యం చాలా పెద్దది, అవునా కదా? పెద్దదే కావడంతో వివిధ ప్రాంతాలను వేరువేరుగా పాలించిన అంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలించాలంటే డివైడ్ చేసుకోవాలి అంతే. చుట్టుపక్కల ప్రాంతం చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతం చక్రవర్తి యొక్క ప్రత్యక్ష నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే ఢిల్లీ ఉంటుంది అనుకో, ఫర్ సపోజ్ ఆ ఢిల్లీ యొక్క ప్రధానమంత్రి ఆ ఏరియా వాళ్ళ నియంత్రణలోనే ఉంటుంది కదా కామన్గా. సో ఆ ప్రాంతం ఏది అని అడిగాడు. మౌర్యుల సామ్రాజ్యం యొక్క రాజధాని అబ్వియస్లీ పాటలీపుత్రం ఉంటుంది కాబట్టి పాటలీపుత్రమే వాళ్ళ డైరెక్ట్ మనకు పర్యవేక్షణలో ఉండడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఎన్పిఎస్ సిస్టమ్ అంట. ఎన్పిఎస్ అంటే మనం గుర్తుంచుకోవాలి, నేషనల్ అబ్రివేషన్ అడిగాడు అంతే, ఏం లేదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇదేనా? పెయిడ్ స్కీమ్ కాదు, సిస్టమ్ కాదు, నేషనల్ పెన్షన్ సిస్టమ్. రైట్, సో ఏం లేదండి, 2004లో ముందు వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్ దొరుకుతూ ఉండే, పెన్షన్. సో అది గవర్నమెంట్ ఇస్తూ ఉండే, సర్టన్ కైండ్ ఆఫ్ ఏజ్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇస్తూ ఉండే. చాలా బర్డన్ అయిపోయింది ఇప్పుడు పెన్షన్. ఇవాళ రోజుల్లో మన అగ్నివీర్ ప్రవేశపెట్టడానికి కూడా కారణం అదే, ఆ బర్డన్ తట్టుకోలేకనే. రైట్, ఆ పెన్షన్లు 2004లో స్టాప్ చేసేసినారు. 2004లో స్టాప్ చేసినారు, 24 కాదు 4 స్టాప్ చేసి నేషనల్ పెన్షన్కి నీకు మరి కావాలి పెన్షన్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద పెడతాం లేరా, నీ డబ్బు కాస్త తీసుకుంటాం ప్రతి మంత్ 5,000 తర్వాత నువ్వు రిటైర్ ముసలోని అయిన తర్వాత మళ్ళీ నీకు ఇస్తా పోతా ఉంటాము, నువ్వు చచ్చిపోతే ఇంకా పోయినట్టే కథ అనేసి అట్లా నేషనల్ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసినారు అనమాట. ది వన్ అండ్ ఓన్లీ పెన్షన్ ఇప్పటి వరకు దొరుకుతున్న ఇండస్ట్రీ ఏదంటే డిపార్ట్మెంట్ ఏదంటే డిఫెన్స్ సర్వీసెస్, ఇప్పటికీ పెన్షన్ దొరుకుతుంది. దాంట్లో కూడా అగ్నివీర్ స్కీము అవి ఇవన్నీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది కూడా మనం చెప్పలేమండి. నెక్స్ట్ చూద్దాం.
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఈ కింది వాటిల్లో అర్హత కానిదేది అంటే కంపల్సరిగా కానిదేది రాష్ట్రపతి ఎన్నిక కావాలా. బట్ ఏది లేకపోయినా మనకు అవసరం లేదు, అర్హతకు అవసరం లేనిది ఏది అని అడిగాడు. ప్రజాసభ్య ఇప్పుడు మనకు వచ్చేసి హౌస్ ఆఫ్ ది పీపుల్, ఓకే, క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ది మెంబర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ఇది కరెక్టే ఉంటుంది. సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండాలన్నా కరెక్టే ఉండాలి. మరి మినిమం 35 years ఉండాలన్నా 35 years ఉండాలి. మరి ఉండకపోతే బాగుండదు. హయ్యర్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. రాష్ట్రపతిగా ఉండాలని హైయర్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. మనకు కామన్ సెన్స్గా ఉపయోగించమంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం. మీకే అవసరం హైయర్ ఎడ్యుకేషన్, రైట్? ఈవెన్ వాళ్ళు రాష్ట్రపతి కావాలంటే 10th class రాయాల్సిన అవసరం కూడా లేదు. పోటీ చేయాలనుకుంటే ఎవరైనా ప్రయత్నించండి రాష్ట్రపతికి ఒకసారి. గోంఫ్ డాన్స్, ఇది ఒక డాన్స్ అంట. సో ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడిగాడు. కామన్గా ఈ గోంఫ్ డాన్స్ వచ్చేసి మనకు గుజరాత్ ఏరియాలో చేసుకుంటారండి. బట్ ఇక్కడ గుజరాత్ ఇవ్వలేదు కాబట్టి గుజరాత్కు పక్కనే ఉన్న స్టేట్స్ ఏవండి? గోవా. మనకు అలా కూడా రిలేట్ చేసుకోవాలి. గోవాలో కూడా ఇలాంటి నృత్యాలను ప్రదర్శించుకుంటూ ఉంటారు. గోవాలో ప్రదర్శించే నృత్యాలు ఏ విధంగా ఉంటాయో గోవాకు పోయిన వాళ్ళకే తెలుస్తుంది. విచ్ 5-year plan వాజ్ రన్నింగ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ 1971 ఇండో-పాక్ వార్. 1971 యొక్క ఇండో-పాక్ వార్, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ 5-year plan అనేది ఉన్నది? ఆల్రెడీ నాకు తెలిసి ఈ క్వశ్చన్ మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. 1969 to 74 మధ్యలో ఈ 4th 5-year plan అనేది ఉండటం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, రైట్? సరే, నెక్స్ట్ చూద్దాం. అత్యధికంగా 8వ 5-year plan గురించి కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. 8వ 5-year plan 1992 నుంచి 1997 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిఫార్మేషన్, ఎకనామికల్ రిఫార్మ్స్ అనేది అక్కడ జరిగాయి కాబట్టి. భారతదేశంలో దశాబ్ద జనాభా జనగణను నిర్వహించే బాధ్యత ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది? హూ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ది డికేడల్, అంటే 10 సంవత్సరాలకు ఒకసారి డికేడల్ సెన్సస్ రెస్ట్ విత్ విచ్ మినిస్ట్రీ? అంటే ఏం లేదు. ఏ మంత్రిత్వ శాఖ కండక్ట్ చేస్తుందంటే ఆ బాధ్యత ఎవరిది అంటే నథింగ్ ఎల్స్, హోమ్ మినిస్ట్రీ. సో అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇది సరే, హెమీస్ నేషనల్ పార్క్ అని మనకు లడ్డాఖ్లో ఉంటుంది. లడ్డాఖ్. మేమంతా లడ్డాఖ్లో పనిచేసినప్పుడు 2 years అక్కడే ఉన్నామన్నమాట. చలికి మామూలుగా ఉండదు, వణికిపోతాం అనమాట, గజగజా వణికిపోతాం. -25 టెంపరేచర్, అర్థమైందా? ఇప్పుడు మామూలు +15-20 టెంపరేచర్ ఉంటేనే స్వెటర్లు గిట్టర్లు దాని మీద ఏమేమి వేసుకుంటామో తెలియదు. ఒంటి మీద అంతా ఒక 15 kg వేస్తాం. కానీ అక్కడ -25 టెంపరేచర్లో కూడా అక్కడ సర్వైవ్ కాగలిగిన 2 years. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సోల్జర్స్ లైఫ్, మనం ఏం చెప్పుకోలేము. అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్గానే తీసుకొని పాజిటివ్గానే వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ బతకలేము అనమాట, రైట్? సో అది హెమీస్ నేషనల్ పార్క్ అనేది లడ్డాఖ్ ఏరియాలో ఉంటుందండి. సో ఆ హెమీస్ నేషనల్ పార్కులో అబ్వియస్లీ హెమీస్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? అబ్వియస్లీ లడ్డాఖే జరుగుతుంది కదా, ఇంకెక్కడ జరగదు కదా. మీ ఊర్లో, మా ఊర్లో, హైదరాబాద్లో జరగదు. సరే, నెక్స్ట్ చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఏం లేదండి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మనం రాజ్యసభ అని చెప్పుకుంటాం, అంతే, ఇంకేం లేదు. స్టేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ అనమాట. స్టేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ రాజ్యసభలోకి వెళ్ళేది. రాజులండి వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. అంటే అందుకే రాజ్యాల నుంచి నామినేట్ అయ్యి వెళ్తారనమాట అక్కడికి. సరే, ఇప్పుడు ఎంపీలు డైరెక్ట్గా లోక్సభలో ఎన్నుకుంటారనమాట, ప్రజాధికారులు వాళ్ళు. చూద్దాం నెక్స్ట్. యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకున్నాడండి. 1857లో ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ యూనివర్సిటీస్ ఏవి అని అడిగాడండి. సో 1857లో అబ్వియస్లీ యూనివర్సిటీ ఆఫ్ ఎక్కడండి? బాంబే. చూడండి, ఆ రోజుల్లో మనకు బ్రిటిష్ యొక్క సామ్రాజ్యము బాంబే, కలకత్తా, మద్రాస్, ఈ 3 ప్రెసిడెన్సీస్గా, ఈ 3 ఏరియాలుగా డివైడ్ చేసి రూల్ చేసుకుంటా ఉండే బ్రిటిష్ సామ్రాజ్యం, రైట్? సో అబ్వియస్లీ యూనివర్సిటీ ఒక్కసారి యాక్ట్ కింద ఈ 3 ప్రదేశాల్లో ఒకటేసారి 1857లో యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అదే ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు బాంబే అడిగాడు, రేపు మద్రాస్ అడిగినా కూడా ఆన్సర్ ఇదే ఉంటుంది. సరే చూద్దాం, అందుకే మీకు 3 చెప్పాను. హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఫౌండెడ్ ది శుంగా డైనాసిటీ? చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు అడుగుతాడు కూడా. పుష్యమిత్ర శుంగ అంట. పుష్యమిత్ర శుంగ. మనకు తెలుగు రాసేదని కొంచెం ఇబ్బంది అవుతుంది. పుష్యమిత్ర శుంగ, రైట్?
ఈయన పుష్యమిత్ర అనే అతను శుంగా డినాస్టీని కనుక్కుంటాడు. బృహద్రథ అని మనకు ఈ మౌర్యుల సామ్రాజ్యం యొక్క లాస్ట్, చంద్రగుప్త మౌర్యుల సామ్రాజ్యం యొక్క లాస్ట్ రాజు అనమాట. ఆయన చంపి ఒక పోరాని ఆయన అయిపోయింది, మీ కాలం అయిపోయింది, ఇంకెన్నాళ్ళు రూల్ చేసుకుంటారు, మేము కూడా రూల్ చేసుకుని కాస్త అనేసి మగధ సామ్రాజ్యాన్ని అతను చంపేసి పుష్యమిత్ర శుంగుడు రాజు అవుతాడు అనమాట. రైట్, అంతకంటే ఎక్కువ ఉంది. వీళ్ళ తర్వాత కనిష్కులు వస్తారు. సరే, నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలో శ్రామిక జనాభా అంటే ఈ వర్క్ ఫోర్స్ డజంట్ ఇంక్లూడ్ ద పీపుల్ ఆఫ్ అని అడిగాడు. ఏం లేదు, వర్క్ ఫోర్స్ ఏ సంవత్సరాల్లో వాళ్ళను వర్క్ ఫోర్స్లోకి చేర్చుకోము అని 14 ఇచ్చాడు, 17 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 16 ఇచ్చాడు. ఆబ్వియస్లీ 14 సంవత్సరాల కంటే చిన్న వాళ్ళని వర్క్ ఫోర్స్లోకి తీసుకోకూడదు, అది చట్టరీత్యా నేరం అవుతుంది అనమాట. పీడనాన్ని నిరోధించే హక్కు అని 23, 24 ఈ రెండింటి ద్వారా ఇది వీళ్ళను తీసుకోకూడదు అనమాట. రైట్, మరి వర్క్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే 15 నుంచి 59 వరకు ఉండే వాళ్ళను వర్క్ ఫోర్స్ అంటారు అనమాట. అంటే పని చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళను వర్క్ ఫోర్స్ అంటాం మనం ఇండియాలోనే. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఇప్పుడు చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి యాజ్ ఆఫ్ 2022 అంటే 11 ఉన్నాయి. చాలాసార్లు ఈ క్వశ్చన్ చెప్పినా కాబట్టి మళ్ళీ డిస్కషన్ వద్దు. రైట్, చూద్దాం. రాకేశ్వర్ సాయిక్య బార్బయాన్ అంటే చాలా పెద్ద ఇది ఇచ్చాడు అనమాట, పేరు. రైట్, రాజేశ్వర్ సాయిక్య బార్బయాన్. ఈయన ఏ డ్యాన్స్కు రిలేటెడ్ చెందినవాడు అంటే లాస్ట్ టైము సాత్రియ అనే డ్యాన్స్ మీద చాలా క్వశ్చన్లు పడ్డాయి. సాత్రియ డ్యాన్స్కు చెందినవాడు. మరి భరతనాట్యం గురించి మనం మాట్లాడుకుంటే యామిని కృష్ణమూర్తి, ఈమె బాగా ఫేమస్ అనమాట, యామిని కృష్ణమూర్తి. ఇదే యామిని కృష్ణమూర్తిని మనము బాలాజీ తిరుమలలో బాలాజీ టెంపుల్లో మనకు ఆస్థాన నాట్యకర్త అంటాం కదా, అలా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. రైట్, ఇప్పుడు ఒడిస్సీ గురించి తెలుసుకుంటే మహాపాత్ర అని ఉంటాడు ఒక ఆయన, మహాపాత్ర. ఆయన ఒరిస్సాకి చాలా ఫేమస్. రైట్, ఇక్కడ మనకు కూచిపూడి తీసుకుంటే సత్యనారాయణ సంథింగ్ పేరు ఉంటుంది, ఇక రాధారెడ్డి అనే పేరు ఉంటుంది కూచిపూడికి, వాళ్ళు ఫేమస్ అనమాట. రైట్, చూద్దాం నెక్స్ట్. భారతదేశంలో ఏ సాంప్రదాయేతర ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయి? సాంప్రదాయేతర అంటే నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే పెట్రోల్ కావచ్చు, బొగ్గు కావచ్చు, ఇలాంటి థర్మల్ కావచ్చు, ఇన్ని చాలా ఉన్నాయి. రైట్, సో అవి అయిపోయేటి అనమాట. బట్ ఇక్కడ అయిపోకుండా నాన్ కన్వెన్షనల్గా ఉండేటి ఏంటి అని అడిగితే మనకు ఇచ్చిన ఆప్షన్స్లో మనకేముందండి, టైడల్ అంటే వేవ్స్, సముద్రంలో అలలు వచ్చేటప్పుడు కొట్టుకునేటప్పుడు టర్బైన్స్ తిరుగుతాయి, టర్బైన్స్ తిరుగుతున్నప్పుడు కరెంట్ జనరేట్ అవుతుంది. సరే, విండ్, అలలు ఎప్పటికే పోవు కదా, వస్తూనే ఉంటాయి. విండ్, గాలి ఆగుతుందా? ఆగదు కదా, ఆగదు. ఈవెన్ అంటే నాన్ రెన్యూబుల్ అంటే రెన్యూబుల్ రిసోర్స్ అంటే ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. రైట్, అండ్ సోలార్ ఎనర్జీ, ఎండ పెట్టకపోతే ఏమవుతుంది? సో ఎండ పెట్టకుండా యాడికి పోదు. రైట్, చూద్దాం. ఎండ పెట్టకూడదు అనుకుంటే సూర్యుడు లేటుగా లేయాలా. ఇప్పుడు మీ మాదిరి లేచినట్టు, మీరు లేచినప్పుడు తెల్లారింది అనుకుంటారు అనమాట. అంత కాదు. SSC/JD ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువనే పోస్టులు ఉన్నాయి. పోస్టులు తక్కువ ఉండడంతో మీరు సరిగా ప్రిపరేషన్, మీరు కరెక్ట్గా ప్లానింగ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతారండి, గుర్తుంచుకోవాలి. సరే, మరి హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్? గ్రామీణ బ్యాంక్ సిస్టమ్ అని బంగ్లాదేశ్లో చాలా ఫస్ట్ వాళ్ళ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మైక్రో ఫైనాన్స్, గ్రామీణ బ్యాంకు, ఇవన్నీ మొహమ్మద్ యూనస్ అని ఒక అతను ఉంటాడు, బంగ్లాదేశ్ అతను. ఈయన సృష్టికర్త అనమాట వాటికి. రైట్, చూద్దాం. ఇక్కడ కెమికల్ నేమ్ ఆఫ్ ది యాసిడ్ ప్రెసెంట్ ఇన్ వెనిగర్లో ఉన్న కెమికల్ నేమ్ ఏంటి? లైక్ మనం వీటిని అసిటిక్ యాసిడ్ అంటామండి. కూరల్లో ప్రిజర్వేటివ్స్, ఊరగాయల్లో, వీటిలో ఈ వెనిగర్ అనేది వేస్తారు, అసిటిక్ యాసిడ్. మనకు తెల్ల నీళ్ళ మాదిరి ఉంటుంది. మీరు నూడిల్స్ అడుగుతారు, బాగా బ్రహ్మాండంగా తింటారు నూడిల్స్, మీరందరూ నూడిల్స్, గోబీ మంచూరియా, ఇవన్నీ చికెన్ మంచూరియా బాగా తింటారు. రైట్, సో వాటి మీద వాడు చికెన్ మంచూరియా బేరా అంటేనే, వాడు చికెన్ ఫ్రైడ్ రైస్ అంటేనే వాడు 4 రకాల నీళ్లు పోస్తాడు, ఉచ్చలపోసినట్టు అయ్యి పుస్ అని పోతానే ఉంటాడు వాడు. సో ఆ తెల్లంగా ఉండేట ఆ బాటిల్ ఉంటుంది కదా, వెనిగర్ అదే. సో అసిటిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ వచ్చేసి చీమలు కుట్టడం వల్ల ఫార్మిక్ యాసిడ్ మనకు బాడీలోకి వస్తుంది అనమాట. సో చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. సరే, చూద్దాం. వేడి వాతావరణ కాలంలో కూడా స్థానికంగా ఉరుములతో కూడిన తుఫానుల సీజన్. ఇది బాగా చాలా విపరీతంగా కుండపోత వర్షాలు, తరచుగా వడగాళ్ళు ముడిపడి ఉంటుంది అనమాట, వడగనులు పడుతూ ఉంటాయి. ఇట్లాంటి వాతావరణం ఎక్కడుంటుంది? దాన్ని ఏమంటాము అంటే బెంగాల్లో ఉన్న వాతావరణాన్ని ఏమంటామంటే కాలబైశాఖి
బైశాఖి. లూ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఇంకా వేరే విషయాల గురించి వద్దు, చూద్దాం. సరే, డాష్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టోటల్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఇన్ ది ఎకానమీ అని అడిగినాడు. చాలా చాలా టిపికల్ క్వశ్చన్స్ అన్నమాట, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, టోటల్ పాపులేషన్ బై రైట్, ఓకే, నో ప్రాబ్లం. టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ నేషనల్. అంటే ఏం లేదు, సారీ, టోటల్ పాపులేషన్ ఇంటూ వాళ్ళ యొక్క ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ అంటాం అనమాట. సరే, పోనీ అందరి ఇన్కమ్ కలిపితే అంతే, ఏం లేదు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏదైనా మనీ వాల్యూలో కౌంట్ చేసుకుంటే తయారైన వస్తువులు, సేవలు, వాళ్ళ యొక్క మనీ వాల్యూ మన ఇండియాలోనే తయారైన వాటిని, మేబీ వాడు ఫారెన్ అయినా కావచ్చు, ఇండియాలో తయారైన వాటిని దాని యొక్క మనీ వాల్యూ కౌంట్ చేస్తే దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. మరి జిఎన్పి అంటే ఏంటి? మన ఇండియన్ సిటిజన్ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కావచ్చు, ప్రొడ్యూస్ చేసిన వస్తువు, సేవల యొక్క మనీ వాల్యూ వచ్చేసి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. మరి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నుంచి ఆ డెప్రిషియేషన్ అనేది సంథింగ్, ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్స్ అని ఉంటాయి, అవి తీసేస్తే వచ్చేది నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇది మనం గమనించాల్సిన విషయం. రైట్, చూద్దాం. సౌత్ ఏషియన్ గేమ్స్ వర్ ఫస్ట్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? 1984లో సౌత్ ఏషియన్ గేమ్స్ అనేది జరుగుతాయండి. 1984లో నేపాల్లో జరుగుతాయి, గుర్తుంచుకోవాలి. నేపాల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేపాల్లో. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రిశూర్ పూరం పండగ అంటే ఆల్రెడీ నేను ఫెస్టివల్స్ గురించి డిస్కస్ చేసిన, మళ్ళీ ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తే బాగుంటుంది. కేరళ త్రిశూర్ పూరం ఫెస్టివల్. ఆ ఫెస్టివల్స్ యొక్క లెసన్ గురించి చాలా చాలా మీరు వినాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి అనేది ఈజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్ అండి, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి. విటమిన్ సి లోపం వల్ల మనకు ఏ రోగం వస్తుందో కాస్త తెలియచేయండి ఒకసారి కామెంట్ సెక్షన్లో, తెలియచేయాలి. హారిజంటల్ రోస్ ఆఫ్ ది స్క్వేర్ ఇన్ చెస్ బోర్డ్ ఈజ్ కాల్డ్. హారిజంటల్ అంటే అడ్డము నిలువు, రైట్. అడ్డంగా ఉన్న వాటిని ఏమంటామంటే మనకు ఫైల్స్ అంటాం, ఫైల్స్. మరి నిలువుగా ఉన్న వాటిని ఏమంటామంటే ర్యాంక్స్ అంటాం, ర్యాంక్. సో గుర్తుంచుకోవాలా, మీరు రేపు సర్వీస్లోకి వెళ్తే కూడా ఏ పదాలు ఫైల్స్, ర్యాంక్స్ యూజ్ చేస్తారో ఒకసారి వెళ్ళిన వాళ్ళని అడగని చెప్తారు. సరే, మరి గ్రిడ్డా ఫోక్ అంట, ఫోక్ డ్యాన్స్. అది ఫోక్ డ్యాన్స్ కామన్గా మనం మధ్యప్రదేశ్లో డ్యాన్స్ వేసుకుంటారు అట్లా. సో ఎప్పుడు వేస్తారంటే వింటర్లో వేస్తారు. అది అడిగినాడు, వింటర్లో వేస్తారు. ఏం పనిలే, మామూలు అడిగేది ఏదో సాధారణంగా అడిగితే బాగుంటుంది కదా. వింటర్లో వేస్తారు, సమ్మర్లో వేస్తారు, ఏ మాసంలో వేస్తారు, చైత్రం, వైశాఖము, పాల్గొనము, పుష్యము అంటే ఏడ అయిపోయింది ఆ చదువులన్నీ. ఇప్పుడు అడిగితే మనం ఏడ గుర్తొచ్చాయి? గుర్తుంచుకుంటేనే, లేకపోతే జాబ్ రాదు. ఎస్ఎస్సి జీడీలో జాబ్ రావాలి అంటే నీకంటూ పర్టికులర్ టైం రోజు 10 గంటలు కేటాయించుకోండి. కేటాయించుకోకుండా మీకు జాబ్ రాదు, గమనించుకోండి. నిజంగా చెప్తున్నా. సైనికాల్లో ఇచ్చే ప్రతి కోర్సు పర్ఫెక్ట్గా డిజైన్ చేసి మీకు పర్ఫెక్ట్గా ఎస్ఎస్సి జీడీ కోసం ఇవ్వడం జరుగుతుంది. నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎస్ఎస్సి జీడీ కోసం. అందుకే దయచేసి సైనిక యాప్తో కనెక్ట్ అవ్వండి. టెస్ట్ సిరీస్లు ఫ్రీగానే వస్తున్నాయండి. సైనిక యాప్తో కనెక్ట్ అవ్వండి. సైనికాల్లో ఉన్న కోర్సెస్ తీసుకోండి. రీజనబుల్, నార్మల్, అఫోర్డబుల్ కాస్టే ఉంటాయి. బట్ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం గైడెన్స్, మ్యాక్సిమం సపోర్టు అండ్ మార్కులు కూడా మ్యాక్సిమమే దొరుకుతాయి. ఇది మీరు ఇప్పుడు అర్థం చేసుకోరు. వన్స్ ఒకసారి మన కోర్స్ తీసుకున్న పిల్లలు వాళ్ళు రేపు ఎగ్జామ్ రాసి వేస్తారు, మీరు చెప్పిన వరకే బాగానే వచ్చాయి అనేసి చెప్పేటప్పుడు దాని తర్వాత అరే మనం మిస్ అయిపోయినాము, సైనికాల కోర్స్ తీసుకుంటే బాగుండేది అని అప్పుడు ఫీల్ కాకండి. అందుకే నిజంగా చెప్తున్నాను, పోయేదేం లేదమ్మా. 500, 600 ఇలాంటివి మనం కోర్సులు పెట్టేది. తీసుకొని ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది అది మామూలు డికాషన్ ఛాయా లేకపోతే ఇరానీ ఛాయా అనేసి. రైట్, షేర్ చేయండి అమ్మా, దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.